చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కుట్రలు జరిగినాయి అనేటువంటి అనేక అంశాలు బయటికి వచ్చినాయి. అయితే ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటి మరొక సంచలనాత్మకమైనటువంటి అంశం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన స్పెషల్ బ్యారెక్లో ఉన్నటువంటి 53 రోజుల పాటు ఆ 53 రోజుల పాటు అక్కడ ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ఎలా ఉన్నారు, ఆ అంశాలకు సంబంధించినటువంటి ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ని తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా లైవ్లో చూశారు అనేది మనకు అందినటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూశారు అనేటువంటి అనుమానం రావచ్చు. స్పష్టమైనటువంటి విచారణ చేస్తే దీనికి సంబంధించి పూర్తిగా వాస్తవాలు బయటికి వస్తాయి. ఎలా చూశారు? 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం, సీసీ కెమెరాల్లో మినిట్ టు మినిట్ వాటికి సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్ ఉంటాయని చెప్పినటువంటి అధికార యంత్రాంగం చంద్రబాబు నాయుడు గారికి ఆ సీసీ కెమెరాలు మొత్తం ఏర్పాటు చేసి, ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ప్రతి సెంట్రల్ జైలుకి లేదా ప్రతి ఒక్కదానికి కూడా ఒక ఐపీ అడ్రస్, ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ని, ఆ పాస్వర్డ్ని తాడేపల్లిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తికి ఇచ్చి అక్కడ నుంచి డైరెక్ట్గా స్క్రీన్ మీద ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనేటువంటి వీడియో ప్రతినిత్యం అక్కడ నుంచి చూసే విధంగా ఆ వీడియోను చూసి చాలామంది ఒక వికటాసమైనటువంటి ఆనందాన్ని పొందారు అనేటువంటిది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ఏదైనా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఐపీ అడ్రస్ని, పాస్వర్డ్ని జనరల్గా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులకు మాత్రమే తెలుస్తుంది. ఆ ఐపీ అడ్రస్ని, ఆ పాస్వర్డ్ని ఎవరైతే అక్కడ ఉన్నటువంటి జైళ్ల శాఖకు సంబంధించినటువంటి ఒక ముఖ్య అధికారి దాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అధికారికి ఇచ్చి, ఆ అధికారి ఆ ఐపీ అడ్రస్సు, ఆ పాస్వర్డ్ని తాడేపల్లిలో ఉన్నటువంటి ఫోన్కి తర్వాత ఒక స్క్రీన్కి అమర్చే విధంగా దానికి సంబంధించినటువంటి ఒక పూర్తి ప్రయత్నం చేశారు. 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారుని ఎవరెవరు కలుస్తున్నారు, ఎవరెవరు వచ్చి వెళ్ళారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ఎటువంటి బాధపడుతున్నాడు, ఆయన కన్నీళ్లు పర్వంతం అవుతున్నారా, లేక ఏం జరుగుతుంది అనేటువంటి ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని చూసే విధంగా ఒక అత్యంత నీచమైనటువంటి ఒక చర్యలకి కొంతమంది అటువంటి విధానాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఇంకా చాలా లోతైనటువంటి అంశం ఏంటి అని అంటే, సమగ్రమైనటువంటి అంశం, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటిది సెప్టెంబర్ 9వ తారీఖున అరెస్ట్ అయ్యారు. సెప్టెంబర్ 10వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించబడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి అడుగు పెడుతున్నప్పుడే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు లోపలికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వచ్చినటువంటి ఒక వీడియోని తీసి ఆ వీడియోని కూడా బయటికి రిలీజ్ చేసినటువంటి అంశాలను కూడా ఇప్పుడు ఇది జైల్లో లోపల ఉన్నటువంటి విజువల్ని తీసి బయటికి ఇచ్చారు. ఇది ఎంత చట్టరీత్యా అది తీవ్రమైనటువంటి నేరం. కానీ ఆ లోపలికి అడుగుపెట్టిన దగ్గర నుంచి 53 రోజుల పాటు ఉన్నటువంటి వీడియోలు చూడటమే కాదు, లోపలికి అంటే చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 10వ తారీఖున రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి అడుగుపెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10వ తారీఖు అడుగుపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. సెప్టెంబర్ 2వ తారీఖున వెళ్ళి సెప్టెంబర్ 12వ తారీఖు వరకు జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. మరి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు 10వ తారీఖు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారి వీడియోని
లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ వీడియో చూపించారట. ఆ ఐపీ అడ్రస్, ఆ పాస్వర్డ్ను అక్కడ ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు గారు లోపలికి ఎలా వచ్చారో చూడండి, ఆయనకి ఎటువంటి బ్యారక్నిచ్చామో చూడండి, ఆయనకు ఉన్నటువంటి టేబుల్ను చూడండి, ఆయనకి ఎటువంటి పరిస్థితి ఉందో చూడండి అని చెప్పి కూడా చూయించారు అనేది కూడా అందుతున్నటువంటి సమగ్రమైనటువంటి సమాచారం. దీనికి సంబంధించి మహాన్యూస్ ప్రేక్షకుల తరపున, ప్రజల తరపున డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే, అత్యవసరంగా దీని మీద సిఐడి విచారణకు ఆదేశిస్తే, లేక స్పెషల్ సిట్ని కనుక ఏర్పాటు చేస్తే, ఈ ఐపీ అడ్రస్ ఎవరిచ్చారు, పాస్వర్డ్ ఎవరిచ్చారు, ఇది ఎలా బయటికి వెళ్ళింది, ఈ వీడియోని ఎవరెవరు చూశారు, ప్రతి ఆదివారం సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ప్రతి ఆదివారం సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతం నుంచి 7:30-8 గంటల ప్రాంతం వరకు 4 అధికారులు, ఒక పొలిటీషియన్ తాడేపల్లిలో సమావేశమయ్యారు అనేటువంటిది, దీనికి సంబంధించి పూర్తి విషయాలని అక్కడ చర్చించుకోవటం, ఆయన ఎలా బాధపడుతున్నాడు అని చెప్పుకొని నవ్వుకోవటం, ఆయన ఎలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పుకొని నవ్వుకోవటం, ఇంట్లో కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ ఏ విధంగా బాధపడుతున్నారు అని చెప్పి నవ్వుకోవటం, లోకేష్ గారు, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు అని చెప్పి నవ్వుకోవటం, ప్రతి అంశాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా వాటిని ఇబ్బంది పెట్టాలి ఆయన్ని అనే దాని మీద ప్రతి శనివారం ఒక రివ్యూ చేయటం, ప్రతి శనివారం ఆదివారం దానికి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సమావేశాన్ని నిర్వహించుకోవటం, దీన్ని మరలా వారం ఇంప్లిమెంట్ చేయటం, మరలా ప్రతిరోజు కాల్ మాట్లాడుకోవటం, ఆయన ఏం చేస్తున్నారో ఇక్కడ వీడియోలు చూడటం, ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ప్రణాళిక చేసుకోవటం, మరలీ ఆదివారం మరలీ దాని సమావేశాన్ని నిర్వహించటం, దీనికి సంబంధించినటువంటి ప్రయత్నానికి అడుగులు వేయటం. ఇది అంతా ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ప్రతి అంశానికి సంబంధించినటువంటిది అన్ని ఆధారాలు కూడా సిఐడి గనక విచారణ చేపడితే, సిట్ గనక ఏర్పాటు చేస్తే పూర్తి అంశాలు, పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎవరి ఫోన్ నుంచి ఎవరి ఫోన్కి డేటా వెళ్ళింది, ఆ డేటా ఎవరి దగ్గర నుంచి ఆ ఐపీ అడ్రస్, ఆ పాస్వర్డ్స్ వెళ్ళాయి. ఒకానొక సందర్భంలో కూడా ఐపీ అడ్రస్, ఈ పాస్వర్డ్ చెప్తే మాకు ఇబ్బంది అవుతుంది, మీరు ఒక పని చేయండి, నోట్ చేసుకోండి అని చెప్పి ఆర్జేవై సెంట్రల్, అంటే దీనికి సంబంధించి ఐపీ అడ్రస్ రాజమండ్రి సెంట్రల్ జైలు అని కానీ, లేదా రాజమండ్రి సెంట్రల్ సమ్ ఎక్స్ పాయింట్ దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా అదే విధమైనటువంటి కోడ్తో, డిఫరెంట్ ఆఫ్ కోడ్తో ఉండేటువంటి ఆ పాస్వర్డ్ను కూడా అక్కడ నుంచి అక్కడికి ఇచ్చారు. ఇది అంతా కూడా ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏ విధంగా ఇది చేయటానికి సాహసించారు అనేటువంటి అంశాలు మనం చూడాలి అని అంటే, ఎవరైతే ఆ జైళ్ల శాఖ డిఐజీగా ఉన్నటువంటి రవికిరణ్ రెడ్డి ఆయన ఏం చేశారు, ఆయన చంద్రబాబు నాయుడు గారిని, కుటుంబ సభ్యులని ఏ విధంగా నమ్మించి ఏ విధంగా ఆయన వ్యవహరించారు అనేటువంటిది కూడా చూడాలి అని అంటే, దీనికి సంబంధించి ఒకసారి రవికిరణ్ రెడ్డి గారు బయట డిఐజీ అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి ప్రతి బయట వెనక ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం వెనక అక్కడ ఆదివారం సాయంత్రం జరిగినటువంటి ఒక ప్లాన్ అంతా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారనే దానికి అనేక అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకసారి బయట ప్లే చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఒక రిమాండ్ ప్రిజనర్ అండి. ఆయన ఈజ్ ఏ రిమాండ్ ప్రిజనర్. మేము ఒక రిమాండ్ ప్రిజనర్ కి ప్లస్ ఒక హై ప్రొఫైల్ ప్రిజనర్ కాబట్టి ఆయనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనో అటువంటి జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటున్నామండి. సో మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా దగ్గర ఉన్న డెర్మటాలజీలో షీ ఈజ్ ఆల్సో ఎండి డెర్మటాలజీ. ఓకే, ఇది ఆయన ఒక రిమాండ్ ప్రిజనర్. ఆయనకి ఎలా ట్రీట్మెంట్ చేయాలో అలా చేస్తున్నాము. డెర్మటాలజిస్ట్ మా దగ్గర ఉన్నారు, బయట డెర్మటాలజిస్ట్ కూడా అవసరం లేదని చెప్పినటువంటి అతి గొప్ప వ్యక్తులు వీరు. దీనికి సంబంధించి అసలు సీసీ కెమెరాలకు సంబంధించి ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే వింటే ప్రజలకు ఇంకా స్పష్టమైనటువంటి అంశాలు తెలుస్తాయి. ఒక్కసారి వారి బయట సీసీ కెమెరా బయట ప్లే చేయండి.
జైల్లో కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మూమెంట్ ఇట్ ఈస్ సీసీటీవీ కవరేజ్ ఫుటేజ్ లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు హై ప్రొఫైల్ ప్రిజనర్ కాబట్టి, ప్లస్ ఆయన భద్రతా కారణాలపైన చాలా మంది చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి వారి మూమెంట్స్ మొత్తము సీసీటీవీ కవరేజ్ లోనే ఉంది. సో సార్కు వచ్చే ఫుడ్ కూడా అది టెస్టింగ్, తర్వాత గేట్ లో నుంచి ఆయన రూమ్ వరకు తీసుకువెళ్ళడము ప్రతిది కూడా ఇట్ ఈస్ బీయింగ్ కవర్డ్ బై ఇంకొకసారి సీసీ ఫుటేజ్ సంబంధించిన బయట ఇంకొకసారి వేయండి. జైల్లో కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మూమెంట్ ఇట్ ఈస్ సీసీటీవీ కవరేజ్ ఫుటేజ్ లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు హై ప్రొఫైల్ ప్రిజనర్ కాబట్టి, ప్లస్ ఆయన భద్రతా కారణాలపైన చాలా మంది చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి వారి మూమెంట్స్ మొత్తము సీసీటీవీ కవరేజ్ లోనే ఉంది. సో సార్కు వచ్చే ఫుడ్ కూడా అది టెస్టింగ్, తర్వాత గేట్ లో నుంచి ఆయన రూమ్ వరకు తీసుకువెళ్ళడము ప్రతిది కూడా ఇట్ ఈస్ బీయింగ్ కవర్డ్ బై ఆయనంతటా ఆయనగా చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా ఆయన ఏం చెప్పారంటే, ఆ రోజు ఉన్నటువంటి డిఐజీ రవికిరణ్ రెడ్డి గారు, చాలామంది ఆయన భద్రత విషయంలో డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కావున అన్నిటినీ కూడా సీసీటీవీ పర్యవేక్షణలో పొందుపరిచాము అని చెప్పారు. ఎస్, అది ఎందుకు పొందుపరిచారు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే, ఎక్కడైతే తాడేపల్లిలో ఉన్నటువంటి వారికి చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మొత్తం ప్రణాళిక, కదలికలు, ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని మొత్తాన్ని కూడా అక్కడ చూపించాలనేటువంటి ఉద్దేశంతో వీటికి సంబంధించినటువంటి ఈ ప్రణాళికను రెడీ చేశారు. ఇంకొక అత్యంత బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఫుడ్ బయట నుంచి లోపలికి వెళుతున్నటువంటి దాన్ని, ఆ ఫుడ్ ప్రతిదీ టెస్ట్ చేసేవాళ్ళు. ఆయనే చెప్పారు కదా, ఆయన ఫుడ్ కూడా మేము మొత్తం టెస్ట్ చేసి పంపించేవాళ్ళం అని చెప్పారు. ఎస్, ఆ ఫుడ్ టెస్ట్ చేసేటువంటి సమయంలో కూడా ఆయనకి ఏం పెడుతున్నారు, ఏం తింటున్నారు అనేది కూడా చూడటం కోసం కరెక్ట్గా లోపల, అంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడైతే సూపరింటెండెంట్ రూమ్కి బయట, సూపరింటెండెంట్ రూమ్లో ఉండదు, కెమెరాస్ ఉండవు, సూపరింటెండెంట్ రూమ్ బయట వాటికి సంబంధించినటువంటి ఆ క్యారేజ్ ఓపెన్ చేస్తే ఆయన ఏం పదార్థాలు తింటున్నారు అనే దాన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్లో నుంచి, ఆ కెమెరాల్లో నుంచి ఎక్కడైతే ఎవరైతే చూడాలనుకున్నారో వాళ్ళు చూసినటువంటి పరిస్థితులను కూడా ఈ విధంగా కూడా చేయటానికి ఒక ప్లాన్ స్ట్రక్చర్ చేశారనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి అంశం. ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తరువాత ఆ లోపల ప్రతి మినిట్ టు మినిట్ అన్ని అంశాలని కూడా వీటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు బయట పర్యవేక్షించారు.